నమస్తే, నా పేరు వంశీ. మా తోటలో బత్తాయి కాయలు కోసిన తర్వాత ఇలా చిన్న కాయలలో ఫ్రూట్ క్రాకింగ్ అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక ఈ ఫ్రూట్ క్రాకింగ్ గల కారణాలు, ఇక మా తోటలో ఉన్న బత్తాయి కాయలు పీకడం వల్ల సూక్ష్మ అలాగే స్థూల పోషకాలు అనేవి కేవలం ఈ చిన్న కాయలకే వెళ్ళడం వల్ల, అలానే సూక్ష్మ పోషకాలు తక్కువ అవ్వడం వల్ల ఈ చిన్న కాయలలో ఫ్రూట్ క్రాకింగ్ అయితే వచ్చింది. ఇక రెండో విషయానికి వస్తే, ఇప్పుడున్న ఎండలకి చెట్టుకు నీళ్ళు అయితే ఎక్కువగా ఇవ్వాలి. ఇలా ఎక్కువ ఇవ్వడం వల్ల చెట్టు పోషకాలు అయితే ఎక్కువగా తీసుకుంటాయి. తీసుకున్న పోషకాలలో సూక్ష్మ పోషకాలు బోరాన్ అలాగే కాల్షియం తక్కువైతే ఇలా కాయలలో పగుళ్ళు అయితే వస్తాయి. ఈ కాయలలో పగుళ్ళ గురించి 2 ఫుల్ వీడియోలు అయితే చేశాను. కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి, చూడండి. ఇక మాకు చిన్ని నర్సరీ అయితే ఉంది. ఇక మా నర్సరీలో ఎక్కువ దిగుబడి వచ్చే చీనా చెట్ల నుంచి తీసిన కొమ్మలతో అట్లయితే కట్టడం జరిగింది.